హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మా మమ్మీ మ్యారేజ్ శారీస్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్ బ్లౌజెస్ అనమాట. మా మమ్మీ ప్రతిదీ ఎంబ్రాయిడరీ వర్కే చేయించుకుందండి. చేయించుకోలేదు అసలు, దేనికి వద్దంది. నార్మల్గా ఏదైతే బ్లౌజ్ వస్తుందో జరీ బ్లౌజే వస్తుంది కదా, ఆ బ్లౌజే స్టిచ్ చేయించుకుని కట్టేసుకుంటానంది. కానీ కనీసం కొన్ని శారీస్కైనా చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మగ్గం వర్క్ దీనికి లైట్గా చేపిస్తానన్నాను. అయినా సరే మగ్గం వర్క్ కూడా వద్దంది. మనమైతే ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కాబట్టి వర్క్స్ అనేవి అలాగే ఉంటాయి, బాగుంటాయి. కానీ మమ్మీ వాళ్ళు అలా కాకుండా రఫ్ అండ్ టఫ్గా వాడేస్తారు కాబట్టి మగ్గం వర్క్ అనేది ఎక్కువ రోజులు ఆగట్లేదు అనమాట. అందుకని కనీసం ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చేపిస్తాను అని చెప్పి ఈ శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ మ్యారేజ్ మొత్తం ఉంటుంది కదా, దీనికైనా మగ్గం వర్క్ చేయించుకోమన్నాను. దీనికి కూడా వద్దంది. సో ఇంకా ఎంబ్రాయిడరీలోనే కొంచెం హెవీగా ఉన్న వర్క్ ఏమైనా చేపిద్దాం అనుకున్నాను. హ్యాండ్ ఫుల్గా వచ్చే హెవీ వర్క్ కూడా వద్దండి. అందుకే ఇలా సింపుల్గా ఫ్లవర్స్తో వర్క్ అనేది చేయించానండి. నెక్స్ట్ ఈ శారీ వచ్చేటప్పటికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజేనండి. ఇది కూడా అలాగే సింపుల్గా చేయించామన్నమాట. మా మమ్మీకి అయితే సపరేట్గా బ్లౌజెస్ అంటూ పీసెస్ ఏమీ తీసుకోలేదండి. శారీలో ఏదైతే బ్లౌజ్ వచ్చిందో ఆ బ్లౌజ్తోనే చేయించేసాం అనమాట. ఇది మగ్గం వర్క్ కాదు, ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్కే కాబట్టి బాగానే ఉంటాయని చెప్పి నార్మల్గా ఏదైతే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందో ఆ బ్లౌజ్తోనే చేయించేసాము. ఇది కూడా సింపుల్గానే ఉంటుందండి వర్క్ అనేది. ఎటు వచ్చి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది జరీ మీద చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ బాగానే వచ్చింది అనమాట. ఎలా చెప్పామో అలాగే వచ్చింది. మా మమ్మీ హెవీ వర్క్స్ కూడా వద్దంది అని చెప్పి మొత్తం అన్నిటిలోనూ సింపుల్గా ఏది ఉంటే ఆ వర్క్సే సెలెక్ట్ చేసి ఇచ్చా అనమాట అండి. ఈ వర్క్ కూడా చాలా సింపుల్ అండి. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్, లీవ్స్, లతలు వస్తాయి. హ్యాండ్ వచ్చేటప్పటికి కింద సేమ్ మనకి బ్యాక్ నెక్ ఏదైతే వచ్చిందో అదే హ్యాండ్ వస్తుంది, మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా బాగా వచ్చిందండి బ్లౌజ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. దీనికి కూడా సేమ్ శారీలో ఏదైతే బ్లౌజ్ ఉందో ఆ బ్లౌజ్ మీద చేపించేసాము. ఇది కొంచెం ఎల్లో కలర్ కాబట్టి పింక్ మీద ఎల్లో అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇదైతే మామిడి పిందులు వర్క్ అనమాట అండి. బ్యాక్ సైడ్ కొంచెం ఎంటీ స్పేస్ వచ్చింది కాబట్టి అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వేయమంటే వేశారనమాట. ఇది కొంచెం హైలైట్ అవ్వడం కోసం అక్కడక్కడ కుందన్స్ అనేవి అంటించారు. హ్యాండ్ కూడా అంతేనండి. నెక్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే మామిడి పిందులతో హ్యాండ్ అనేది వచ్చి పైన బుటీస్ అనేవి వచ్చినాయి అనమాట. ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి. ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి. ఇది కూడా చాలా సింపుల్గా బాగుందనమాట. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి లావెండర్ కలర్ తీసుకున్నామని చెప్పాం కదండి. ఇదైతే సెల్ఫ్ అనమాట. మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ వచ్చింది. దీని మీద వర్క్ చేసినా కనిపించదు అని అన్నారు. సపరేట్గా బ్లౌజ్, పట్టు బ్లౌజ్ అనేది తీసుకోమన్నారు. కానీ మా మమ్మీ పర్వాలేదు దాని మీదే చేసేయమన్నమాట. ఇది ఇలా సెల్ఫ్ వచ్చిన శారీస్కి ఏంటి అంటే కలర్ కాంబినేషన్స్ కొంచెం వేయడం అనేది కొంచెం కష్టం అంటండి అతను అన్నారు. అయినా సరే సింపుల్గా వర్క్ చేయమంటే అతను చాలా బాగా చేశాడు అనమాట. దీని మీద గోల్డ్ జెరీ వచ్చిందని అనుకున్నా అండి. అది గోల్డ్ జెరీ కూడా కాదంటండి, అది ఒక కాపర్ కలర్ అనమాట అండి. మనకి ఇక్కడ చూడడానికి గోల్డ్ జెరీ అని సింపుల్గానే వేస్తున్నాం, కానీ వాళ్ళ దగ్గర కలర్ షేడ్స్ చూసేటప్పటికి చాలా డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇలా ఇలా లీవ్స్ వచ్చినాయి అండి. ఇది కూడా సింపుల్గా ఉంది వర్క్ అనేది. లైట్ లావెండర్ అండ్ కాపర్ కలర్ థ్రెడ్తో చేశారనమాట ఈ వర్క్ అనేది. ఆల్ ఓవర్ వర్క్ అనేది ఇలా వచ్చిందనమాట. సింపుల్గా హ్యాండ్కి ఏదైతే లైన్ వచ్చిందో అదే బ్యాక్ నెక్ కూడా వచ్చిందనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.